భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు ఉదయం స్వామికి సుప్రభాత నగర సంకీర్తనతో ప్రారంభమయ్యాయి. మరి స్వామి యొక్క ఆశీస్సులతో పాదుకలకు అభిషేకం చేసుకున్నాం. అలాగే స్వామి తాలూకా స్వామి పంపించిన లింగానికి కూడా అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున స్వామికి పేదవారి కోసం స్వామి ఎప్పుడు ఎన్నో కృషి సల్పున్నారు, ఎంతో కృషి సల్పున్నారు. అందులో భాగంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం 150 దుప్పట్లని పేదవారికి, అతి పేదవారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు స్వామి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా 9:30కి ప్రారంభమవుతుంది. అలాగే మహానారాయణ సేవ అందరికి కూడా స్వామి యొక్క ప్రసాదాన్ని అందరికి కూడా 12:30కి అందరికి సమర్పించడం జరుగుతుంది. అలాగే రాత్రి స్వామి యొక్క ఉయ్యాలోత్సవం కార్యక్రమం, ఇంకా నామ సంకీర్తన కార్యక్రమం, పిల్లలచే ఇక్కడ స్వామికి నిత్యగానం అన్నీ కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. సాయిరామ్. నారాయణ నారాయణ సత్య నారాయణ నారాయణ సత్య నారాయణ నారాయణ సత్య నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ. ఈరోజు ఉదయం నుండి ఆధ్యాత్మం పాల్గొన్నటువంటి అందరూ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహాశీస్సులు అందరికి ఉండాలని ప్రార్థిస్తూ అమ్మ కార్యక్రమం అనేది ఎస్ట్రిక్గా దగ్గరికి వచ్చింది. 99 రోజులు దీక్షా కార్యక్రమం ఘట్టం అనేది పూర్తయింది. మరి రేపటి నుండి కూడా ఈ మందిరంలో యథావిధిగా కార్యక్రమాలు అనేవి ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం నామ సంకీర్తన యథావిధిగా జరుగుతుంది. ఈ నిత్యసాధన అనేది కంటిన్యూ జరగాలి. ఒక రోడ్డు మీద ఒక వాహనం వెళ్తుంటే ఆ వెళ్తున్నప్పుడు కూడా అలాగ మట్టి అలాగ వెళ్తూనే ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే ఆ వాహనం ఆగిపోద్దో ఆ దుమ్ము అంతా కూడా ఆ బండి మీద పడిపోతుంది. అలాగే మనం ఎన్నుకునేటటువంటి అరిషత్ వర్గ కామక్రోధ లోపం అవన్నీ కూడా మన వెనుక వస్తుంటాయి. మన సాధన చేస్తున్నప్పుడు అంతా కూడా అలాగే వస్తుంటాయి. మన సాధన ఎప్పుడు ఆపేస్తే అవి మన మీద ఒక్కసారి పడిపోతాయి. కాబట్టి మనం నిత్యం ఈ కార్యక్రమ సాధన నుంచి కంటిన్యూగా మనం చేస్తూ ఉండాలి. మరి ఈరోజు నుండి 99వ స్వామివారి జన్మదినోత్సవాన్ని వీడ్కోలు చెప్తూ రేపటి నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జయంతి ఉత్సవాలు ప్రారంభ సూచనగా మరింత ఉత్సాహంగా, మరింత ఆనందదాయంగా జరగాలి. ఎన్నో విషయాలు మనం మాట్లాడవలసి ఉంది. మరి అవన్నీ తర్వాత మాట్లాడతాం. మరి ఈరోజు మన ముందుకి స్వామి యొక్క అవతార వైభవాన్ని, స్వామి జన్మ యొక్క విశేషతను తెలియజేయడానికి మన జిల్లా సాధనా శిబిరం ఇన్ఛార్జ్ అయినటువంటి జామి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. 1926వ సంవత్సరం నవంబర్ 23 అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం, పవిత్రమైనటువంటి కార్తీక మాసం 3వ సోమవారం బహుళ తదియ ఆర్ద్ర నక్షత్రంలో స్వామివారు ఈ భూమిపైకి అవతరించారని చెప్పుటలో పేర్కొంటలో ఎటువంటి సందేహమైనా మీకు కలదా? కలదంటూ ఆనాడు రామశర్మ గారు
స్వామిని కొలవంత సభా మండపంలో, స్వామి మీది ప్రసవమా ప్రవేశమా? చూడండి, మా కన్యర గారు ఈశ్వర గారు చెప్తున్నారు, ప్రసవమా ప్రవేశమా అని ప్రశ్నించగా స్వామి క్రీగంత ఆ మాతృమూర్తులైనటువంటి ఆ తల్లులను చూస్తూ ఈశ్వరమ్మ వైపు చూసి, ఏమమ్మా ఈశ్వరమ్మ, చెప్పమ్మా ఏమి జరిగిందో అని చెప్తే, ఒకనాడు నూతిలో చేదతో తోడుతుండగా ఆ నీలిరంగు గోళము తనలో ప్రవేశించి ఈరోజు అవతార వైభవానికి రూపొందిందని చెప్పడానికి ఎటువంటి సందేహమైనా మీకుందా? సాయిరాం.